నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు విజయవాడ పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణు విద్యుత్ ఛార్జీల బాధుడితో ప్రజలు నడ్డి విడుస్తున్నారని ఆగ్రహం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ బాబు మోసాలను వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు. విజయవాడ రోడ్ల అభివృద్ధికి సహకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి రాజధానితో పాటు విజయవాడను అభివృద్ధి చేసేందుకు జిల్లా ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి కృషి చేస్తారని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యే బోన్ ఉమామహేశ్వరరావు, టీడీపీ అధికార ప్రతినిధులు, టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంపీ జన్మదిన వేడుక ప్రతినిధులు, టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంపీ జన్మదిన వేడుక సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తనకి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులకు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలును ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శుభదినం. మనము నిన్న 2 బృహత్తరమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ చేసుకుంది. అన్నదాత సుఖీభవ తరపున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ప్రతి రైతుకి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూడటం జరిగింది. ఇటువంటి ఆనందకాల రావాలనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలం నుంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ మేము సూపర్ 6లో చెప్పిన అన్ని పథకాలని ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ వస్తున్నాం. ముందుగా అధికారంలో రాగానే పెన్షన్ మొదలుపెట్టాం, ఆ తర్వాత అన్న క్యాంటీన్లు మొదలుపెట్టాం, గ్యాస్ బండి మహిళలకు ఉచిత గ్యాస్ బండి ఇవ్వడం మొదలుపెట్టాం. నిన్న మనం రైతులందరికీ కూడా 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా ముఖ్యంగా ఇవాళ చదువుకునే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంత 15,000 రూపాయలు వేసి ప్రతి ఒక్క ఆడబడుచు యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరం నిన్న మనం చూస్తే నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న ఆఫీసర్స్, ఎంపీల రివ్యూ మీటింగ్ జరిగింది. ముందు ఆ రివ్యూ మీటింగ్లో మేము ఎప్పటి నుంచో కళ్ళకంటున్న విజయవాడ హైదరాబాద్ రోడ్డు 6 లేన్ అండ్ 8 లేన్ రోడ్డు మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకే ఉండేది, అంటే నందిగామ ప్రాంతం వరకే ఆపారు. గత 4 రోజుల క్రితం దాన్ని గొల్లపూడి వరకు తీసుకురావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ నితిన్ గడ్కరీ గారిని విజయవాడ పున్నమి ఘాటు దాకా కూడా నేషనల్ హైవే ఎక్స్టెండ్ చేయాలి, మీ వల్లే మాకు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది, ఇది కూడా పూర్తి చేయాలంటే వారు వెంటనే అప్పటికప్పుడు అధికారులకి
పున్నమి కాడ దాకా వేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అధికారం వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 31,886 కోట్ల ఛార్జీలు భారం మోపారని మాజీ శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం 30వ డివిజన్ దేవినగర్ 8వ లైన్లో విష్ణు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మోసాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ను వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం డివిజన్ నాయకులు కార్యకర్తల సమక్షంలో క్యూఆర్ కోడ్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకువెళ్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తున్నానని చెప్పి 2024 జులై నుంచి ప్రజలందరికీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన సూపర్ 6 పథకాలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రజల చేత ఓటీపీలు, మిస్డ్ కాల్స్, కరెంట్ ఛార్జీలు, బాండ్స్ చెప్పారని అవన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో 7 లక్షల రైతులకు కోత విధించారని చెప్పారు. మన తల్లికి వందనంలో కోత, ఇప్పుడు అన్నదాత సుఖీభావలో కోత, గ్యాస్ సిలిండర్లో కూడా కోతలు విధించారని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద వీరబాదులు బాదారని చెప్పారు. ఎన్నికల ముందు అధికారం ఇస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని తగ్గిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి ప్రజలపై ఈ సంవత్సర కాలంలో 3 పర్యాయాలు పెంచి 31,886 కోట్ల ఛార్జీలు భారం మోపారని అన్నారు. ఇది చాలదన్నట్లు 12,771 కోట్ల ఛార్జీలను పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం డిస్కంలకు అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ను 2.50 రూపాయలతో తక్కువకే ప్రజలకు ఇచ్చిందని, కానీ ఈ రోజు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలకు 4.60 రూపాయలకు ఇస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్న చంద్రబాబు మాట తప్పారని ఎద్దేవా చేశారు. అదే జగన్ హయాంలో నవరత్నాలు అమలు చేశామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో 30వ డివిజన్లో ఆసరా పథకం కింద 2,377 మందికి 7,94,00,000 రూపాయలు, అమ్మఒడి కింద 2,020 మందికి 6,34,00,000 రూపాయలను, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 17 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయూతకు 3 కోట్ల రూపాయలు, ఇలా అనేక పథకాలు ఇచ్చామని, మొత్తం ఈ డివిజన్లో 18,548 మందికి 55,50,00,000 రూపాయలకు పైగా ఇచ్చామని తెలియజేశారు. చంద్రబాబుకు ఓటు వేయటం వల్ల ఈ సంవత్సర కాలంలో ఈ డివిజన్ పేద ప్రజలు 5.5 కోట్లు నష్టపోయారని తెలిపారు. ఈ డివిజన్లో సచివాలయం వ్యవస్థ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రోడ్లు వేశామని, పట్టాలు ఇప్పించామని, హాస్పిటల్ కట్టించి పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలియజేశారు. కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ డివిజన్లో ఉన్న వినాయక విగ్రహాన్ని కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 8,000 ఇళ్లను అమరావతిలో ఇస్తే ఈ ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చి రద్దు చేశారని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్టీసీ స్థలం 4.15 ఎకరాలను కారు చౌకగా లులు సంస్థకు దారదత్తం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఏది జరగాలన్నా డబ్బుతో ముడి ఉందని, ఈ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. జగన్ హయాంలో ప్రతి డివిజన్లో నవరత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ప్రతిదీ సచివాలయంలో రికార్డు ఉందని తెలిపారు. పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి ఒక జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఈ డివిజన్ లో అందరినీ సమీకరించి కార్యకర్తలందరూ ఒకే తాటి మీద నిలబడాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను క్యూఆర్ కోడ్ లో ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాలను ప్రజల మధ్యను తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ BHSV జానారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళి, సుభాని, బోయా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు 30వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మిత్రుడు జానారెడ్డి గారు, అలాగే డివిజన్కి సంబంధించినటువంటి బాధ్యుడు దుర్గారావు గారు, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదం ఒక రచ్చబండ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టీం అంతా కూడా పోయి ఓటీపీలు ఇప్పించారు, మిస్డ్ కాల్స్ ఇప్పించారు, బాండ్స్ ఇచ్చారు, ప్రతి ఇంటికి ఇంతంత డబ్బులు వస్తాయని చెప్పని
2024 జూన్ నుంచి మీకు డబ్బులు మీ అకౌంట్లో పడతాయని చెప్పి ఒక మభ్య పెట్టి ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే అరకొరగా సంక్షేమ కార్యక్రమాలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మూలంగా. రోజు 37 డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా డివిజన్ నాయకులందరికీ కూడా పెద్దలు సుబ్బారెడ్డి గారు, దుర్గారావు, రామకృష్ణ, రఫీ గారు, భాషా గారు, అలాగే రాజు గారు, వీరందరూ కూడా పేరు పేరున పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లాది విష్ణు గారికి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన తర్వాత ప్రజలకి సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారనేది మేము మా పార్టీ పరంగా, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అవగాహన వచ్చేసింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. తూర్పు నియోజకవర్గంకు సంబంధించి పటమట క్లస్టర్ 13వ డివిజన్, ఆటోనగర్ క్లస్టర్ 10వ డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 95% నెరవేర్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు వలన జరిగిన నష్టాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. నాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యమని రాష్ట్రాన్ని నడిపిస్తే నేడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి రాష్ట్రం కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్లు కరోనా వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా సంక్షేమ పథకాలు ఆపలేదు. చంద్రబాబు వస్తే లిక్కర్ బ్రాండ్ దొరుకుతుందని ఆనందపడ్డారు. ఈ రోజు లిక్కర్ షాప్లను షోరూమ్ లా మార్చేసి ప్రజల నివాసాల మధ్య ఏర్పాటు చేశారు. మీరే చూశారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చి మాట తప్పారు. ఏడాది కూటమి పాలనలో ప్రజలు విసిగిపోయామని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, 13వ డివిజన్ ప్రెసిడెంట్ మాగంటి నవీన్, 10వ డివిజన్ ప్రెసిడెంట్ దనేకుల ఇందిరా, క్లస్టర్ ప్రెసిడెంట్లు చాలపాటి సన్నీ, గద్దె కళ్యాణ్ మరియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుడు, ఆయా డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గవర్నర్పేట సీనియర్ స్కూల్లో చదువుకుని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు నాగులమీరా అన్నారు. గత 12 ఏళ్లుగా స్నేహితుల దినోత్సవం రోజున పూర్వ విద్యార్థులందరూ కలుసుకుంటామని చెప్పారు. రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా తమ పూర్వ మిత్రుల అపూర్వ సంగమం ఉంటుందని వారు స్పష్టం చేశారు. విజయవాడ గవర్నమెంట్ సివిఆర్ జిఎంసిహెచ్ స్కూల్ నందు పూర్వమిత్రుల అపూర్వ సంగమం కార్యక్రమం జరిగింది. 1979, 1980, 81 బ్యాచ్లకు సంబంధించి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, టీడీపీ నాయకులు నాగులమీరా మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవం రోజున సివిఆర్ మిత్ర బృందం తరపున పూర్వ విద్యార్థులు ప్రతి ఏడాది కలుస్తున్నామని అన్నారు. సివిఆర్ లయన్స్ క్లబ్ అనే ఒక సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏ స్నేహితుడికి కష్టం వచ్చినా అండగా ఉంటున్నామని ఆయన అన్నారు. ప్రతి ఏడాది ఒకసారి కలిసి కష్ట సుఖాలు పంచుకుంటామని పేర్కొన్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు వృద్ధాప్యంలోనూ ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పూర్వ విద్యార్థులు కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాజకీయాలు, మతాలు, కులాలకు సంబంధం లేకుండా స్నేహితులందరం కలిసి ఈ వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. మరో పూర్వ విద్యార్థి రషీద్ మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజున చదువుకున్న పాఠశాలలో కలవటం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ రోజుల్లో ఇదే పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నారని రషీద్ పేర్కొన్నారు. ఈ రోజున 79, 80, 80, 81 అంతకుముందు బ్యాచ్ అందరం కలిపి సివిఆర్ స్కూల్ ఫ్రెండ్స్గా గత 12 సంవత్సరాలు దీన్ని స్థాపించి ఇదే ప్రాంగణంలో ఐవీ ప్యాలెస్లో మంచి ఫ్యామిలీతో సహా మంచి ప్రోగ్రాం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా సివిఆర్ మిత్ర బృందం తరఫున ఎవరికి మంచి చెడు కార్యక్రమం అంటే అందరం పాల్గొనటం. అలాగే ఈ మధ్యకాలంలోనే సివిఆర్ లయన్స్ క్లబ్ అని స్థాపించి ఇవాళ దేశ విదేశాల్లో కూడా క్లబ్ విస్తరిస్తుంది. ప్రతిసారి కూడా ఫ్రెండ్స్కి ఏ చిన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము అందరం వెళ్ళి పలకరిస్తే కాకుండా వాళ్ళకి మా యొక్క సహకారం ఈ రోజున ఏంటంటే మాస్టర్లు అందరూ కూడా అప్పుడు మాకు చదివి చెప్పిన మాస్టర్లు అందరూ కూడా సన్మానం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ అందరం కలిపి సాధక బాధకులు చెప్పుకొని దీన్ని మరింతగా కృషి చేయాలని మేము అందరం కూడా కోరుకున్నాం. అలాగే తొందరలోనే మళ్ళీ ఇంకొకసారి 12 సంవత్సరాల క్రితం వందలాది మంది అట్టా గ్యాదర్ అట్లాగే మేమందరం ఇంకొక ఎందుకంటే సివిఆర్ వాళ్ళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి సివిఆర్ ప్రాంగణంలో ఇవాళ పెట్టాం. తొందరలోనే మేమందరం గెట్ టుగెదర్ లాగా అందరం కూడా కలుసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సివిఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులతోటి ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిపారు. ఈ సమావేశానికి నేను కూడా రావటం జరిగింది. ఆనాటి జ్ఞాపకాలను ఈరోజు నెమరు వేసుకుంటూ ఆనాటి మాకు చదువులు చెప్పినటువంటి గురువులు వేదిక మీద ఉండటం, ఒక్కొక్కరికి 80-85 ఏళ్ళు వచ్చినా మా కోసం వాళ్ళు వచ్చినందుకు నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యాక్టివిటీలో మన అరవ సత్యం చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎప్పుడు పాత విద్యార్థులను కలపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కలిసాం. భవిష్యత్తులో కూడా కలుస్తాం. ఇవాళ ఒక్కొక్కరికి 60 ఏళ్ళు వచ్చినా ఆ చదువుకున్నటువంటి జ్ఞాపకాలు, ఆ స్నేహాలను ఎవరు మర్చిపోలేదు. మరి ఆ రోజులో సివిఆర్ స్కూల్లో 1800 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వ కళాశాలలో ఆ రోజున కలకలలాడేటువంటి నేపథ్యం. కానీ ఈరోజు కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ప్రైవేటు స్కూల్లో చదివించాలన్నటువంటి తపనతో చదివిస్తున్నారు, అప్పులు చేసి. కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా అద్భుతమైనటువంటి టీచర్స్ ఉన్నారు. ఈరోజు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇది సివిఆర్ స్కూల్లో ఉన్నాం. ఈరోజు మనం విజయవాడ చుండూరు వెంకటరెడ్డి గవర్నర్పేట మున్సిపల్ హై స్కూల్. ఈ స్కూల్లో నేను 1979 నుంచి 82 దాకా చదివాను. మా స్కూల్ సివిఆర్ స్కూల్ 2011లో గెట్ టుగెదర్ నాకు తెలిసి విజయవాడలోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో కూడా ఫస్ట్ సారి మేము ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. 2011 తారీఖు డిసెంబర్ నెలలో ఐవీ ప్యాలెస్లో పెట్టి 600 మంది గెట్ టుగెదర్ అయ్యాము. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 30 ఏళ్ళ తర్వాత కలిసిన స్నేహితులందరితో పిచ్చాపాటి మాట్లాడుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేశాము. ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు దాకా ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజు మేము సివిఆర్ స్కూల్లో కలుస్తున్నాం. మా ఈ సివిఆర్ స్కూల్ అంటేనే అప్పట్లో మేము చదివేటప్పుడు 2200 మంది కెపాసిటీ ఉండేది, స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. చాలా గొప్పగా ఉండేది. 1 టౌన్లో గాంధీజీ, 2 టౌన్లో సివిఆర్, ఈ రెండే ఫేమస్గా ఉండేవి. ఈ 2 స్కూల్లో చదివిన వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అది కూడా. అలాగ మా స్కూల్లోంచి ఆ రోజుల్లో చదివి ఎంతెంతో గొప్పోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లో, వ్యాపారంలో, అన్నిట్లో ఉన్నారు. మా స్కూల్లో చదివిన వాళ్ళు
ఇదే స్కూల్లో చదివిన మన అరవ సత్యనారాయణ గారు డిప్యూటీ మేయర్గా చేశారు. ఈరోజు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అలాగే సింగర్ నాగురుబాబు గారు మన స్కూల్లోనే చదివి మనతో పాటు చదివి ఆయన ఇవాళ సింగర్గా బాలసుబ్రహ్మణ్యం తర్వాత అంతటి పేరు సంపాదించి 30,000 పైగా పాటలు పాడిన మనో కూడా మన స్నేహితులని గర్వంగా చెప్పుకుంటున్నాం. విజయవాడలో రాజుగాని సవాల్ చిత్ర యూనిట్ సందడి చేసింది. మూవీ విడుదల సందర్భంగా విజయవాడ పీవీపీ మాల్లో ప్రేక్షకుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో, దర్శక, నిర్మాత లేలిచాల రవీందర్, హీరోయిన్ రితికా చక్రవర్తి, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేలిచాల రవీందర్ మాట్లాడుతూ ఆగస్టు 8న రాజుగాని సవాల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చిత్రం ఇది అని చెప్పారు. వినోదంతో పాటు పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. హీరోయిన్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. అదే పాటలో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆదరిస్తారని ఆకాంక్షించారు. వారి ఆశీస్సులు మరియు విజయవాడలోని ప్రజలందరి ఆశీస్సుల కోసం మేము రాజుగాని సవాల్ సినిమా టీం ఈరోజు పీవీపీ మాల్లో ఈ ఈవెంట్ చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చిన ప్రేక్షకులందరికీ మరియు మీడియా మిత్రులకి, మా సోదరులకి, ఇక్కడ అరేంజ్ చేసిన అందరికీ టీంకి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా 8వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ఒక మంచి మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామా మూవీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అందరూ చూడదగ్గ మూవీ, మంచి సెంటిమెంట్తో పాటు మీకు ఇక్కడున్న పరిస్థితులు, ఒక సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అదేవిధంగా సమాజంలో ఈరోజు ఎలా నడుస్తుంది అనే విధం కూడా ఇందులో చూపించడం జరిగింది. దీనికి రామ్ మిర్యాల గారు మరియు గోరెటి వెంకన్న గారు, అండా కుల్కర్ణి గారు లాంటి మహామౌలు పాటలు పాడడము మరియు పాటలు రచన చేయడం జరిగింది. ఈ సినిమాకి మంచి టెక్నికల్ క్వాలిటీస్తో తీయడం జరిగిందండి. ఇది ఒక రియల్ లైఫ్ లాగా కనబడుతుంది. మీకు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోగలిగే విధంగా ఈ సినిమా ఉంటుంది. 8వ తారీఖు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Namaskaram Vijayawada. My name is Ritika Chakraborty. So we are coming with our movie Rajugani Saval on August 8th. Go and watch in your nearest theatre. This movie is made from the core of our hearts with lots and lots of hard work. This is a very realistic movie with all sort of emotions. So I request everyone, please come for today. Thank you so much to the media for coming and gracing the event. Telugulo, okay. అంటే నా తెలుగు కొంచెం వీక్. ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడి టు ట్రోల్ మీ లేటర్ ఆన్ అంతే, బికాస్ సో యా అలాగే. సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ దట్ మీరు అందరూ వచ్చి చూస్తారు ఆన్ August 8th థియేటర్స్లో. ఈ మూవీలో ప్రతి సెంటిమెంట్ కనిపిస్తుంది మీకు. సిస్టర్ సెంటిమెంట్, లవ్, బావమర్దలు, లవ్ ట్రయాంగిల్, గుడ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఒకటైతే ప్రామిస్ చేస్తాం దట్ వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ గైస్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ ఆన్ August 8th. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని రాజుగాని సవాల్ August 8 రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూసి నేను కొనటం జరిగింది. ఎందువల్లంటే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడూ కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా గతంలో రిలీజ్ అయినటువంటి బలగం కానీ, పోర్టు కానీ, ఇంకా చాలా సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని చేకూర్చిపెట్టారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ముందు పెద్దపీట వేస్తారు. కంటెంట్ని నమ్ముకున్న సినిమా అండి ఇది. హీరో చాలా బ్రహ్మాండంగా చేశాడు. గతంలో ఓ ఎన్టీఆర్ గారు కానీ, తర్వాత శోభన్ బాబు గారు, అలాగే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కానీ ఈ టైప్ ఆఫ్ కథలు చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. సినిమా అంటే 4 పాటలు, 4 ఫైట్లు, 4 కుళ్ళు జోకులు, ఇదే కాదండి. యువతకు మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. కేవలం డబ్బుల కోసమే కాకుండా ఒక మంచి సందేశాన్ని మన యూత్కి ఇవ్వాలనే ఉద్దేశంతో బంధాలు, బాంధవ్యాలు, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అనే హీరో అండి. ఈ హీరోయే కాదు, ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా హీరోలు అయిపోతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలన అనుభవం, సమర్థతతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు.
ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గం పరిధిలోని 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 6వ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం డివిజన్లో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి జీవనోపాధి నిమిత్తం 45 విలువ చేసే టిఫిన్ బండి, ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులను లెక్కిస్తున్న వీడియోలు చూపించినా ఇంకా ఆ కేసుతో తమకేమీ సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక విమానంలో డబ్బు సంచులను విదేశాలకు తరలించారని చెప్పారు. విమానాశ్రయ శాఖకు చెందిన అధికారులు ముందుగా ఇచ్చిన రూట్ కాకుండా డబ్బు సంచులతో బయలుదేరిన విమానం 4.5 గంటలు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్మఒడిని కేవలం 3 సార్లు మాత్రమే ఇచ్చారన్నారు. నోట్లు కట్టలు గుట్టలు వాళ్ళ మనుషులే వాటి మధ్యలో నిలబడి మాట్లాడిన మాటలు 1 కాదు 2 కాదు అనేకమైన వీడియోలు వాళ్ళ సిట్టు బయటకు తీస్తే దాన్ని కూడా బోకరించే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అంటే ఈ బోకరించడం అదేం కొత్త ఏమి కాదు. స్వయాన రాజశేఖర రెడ్డి గారు తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపితే దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారు చంపారని చెప్పి ప్రచారం చేశారు. చివరికి ఆ కుటుంబ సభ్యులు చంపినట్టుగా తేలింది. అలాగే ఇవాళ ఒక్కసారి కాదు, ఇవాళ ఎక్కడో ఒక మిల్లులో పాతరేసి దాచిన డబ్బుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు దాని యొక్క అవి ఎక్కడున్నవని అడ్రస్ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ తీస్తే ఉన్న దొరికిన డబ్బులు, లేదా కొన్ని చోట్ల ఆయనకి వీడియోలు చూపించారంట. జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు డబ్బులు మూటలని లేదా డబ్బులు గుట్టలు చూపించారంట. అన్ని ప్రత్యక్ష సాక్ష్యాలున్న అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారండి. నేను ప్రజలను కోరుతా ఉన్నాను, ఆ వీడియోలు చూశాక కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్ని ఇంకా నమ్మే పరిస్థితిలోనే వాళ్ళు పిచ్చి ఆలోచనతో మాట్లాడుతున్నారా లేదా మీరు నమ్ముతున్నారా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేడు విడుదల చేసిన అన్నదాత సుఖీభవలో 7 లక్షల మంది రైతులకు ఈ ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టిందని మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మల్లాద్ విష్ణు ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం అరండల్పేట రెహమాన్ వీధిలో కార్యక్రమాన్ని మల్లాద్ విష్ణు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మోసాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ను వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం డివిజన్ నాయకులు కార్యకర్తల సమక్షంలో క్యూఆర్ కోడ్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాద్ విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకువెళ్తున్నామన్నారు. మన వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు నవరత్నాలు ఇస్తామని చెప్పాం, అవన్నీ తూచా తప్పకుండా అమలు చేశామని తెలిపారు. కానీ చంద్రబాబు పాలనలో ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి 2024 జులై నుంచి ప్రజలందరికీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన సూపర్ 6 పథకాలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, ప్రజల చేత ఓటీపీలు, మిస్డ్ కాల్స్, కరెంట్ ఛార్జీలు, బాండ్స్ చెప్పారని, అవన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే సూపర్ 6 లో ప్రధాన అంశం అన్నదాత సుఖీభవ అని, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. జగన్ హయాంలో రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు 13,000 రూపాయలను చొప్పున 5 సంవత్సరాల కాలంలో 34,250 కోట్లకు పైగా ఇచ్చామని తెలిపారు. జగన్ హయాంలో రైతులకు 13,000 ఇస్తే చంద్రబాబు 20,000 ఇస్తానని చెప్పి నేడు కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని, మొత్తం 2,342 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా ఏమిటంటే చంద్రబాబు కంటే 7 లక్షల మంది రైతులకు తాము ఎక్కువ ఇచ్చామని తెలియజేశారు.
చంద్రబాబు నేడు 46,80,838 మంది రైతులకు మాత్రమే ఇచ్చారని 7 లక్షల రైతులకు కోత విధించారని చెప్పారు. మొన్న తల్లికి వందనంలో కోత, ఇప్పుడు అన్నదాత సుఖీభావలో కోత. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్న చంద్రబాబు మాట తప్పారని ఎద్దేవా చేశారు. మీరు ఇంటింటికి మంచి ప్రభుత్వమని ఏ రకంగా పంపిస్తారని ఆయన ప్రశ్నించారు. అదే జగన్ హయాంలో నవరత్నాలు అమలు చేశామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో 25వ డివిజన్లో ఆసరా పథకం కింద 1096 మందికి 3,80,00,000 రూపాయలు, అమ్మఒడి కింద 878 మందికి 2,73,00,000 రూపాయలను, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 10 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ చేయుతకు 1,72,00,000 ఇలా అనేక పథకాలు ఇచ్చామని, మొత్తం 8,343 మందికి 26,000 కోట్లు, 35 లక్షల రూపాయలకు పైగా ఇచ్చామని తెలియజేశారు. ప్రతి డివిజన్లో నవరత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ప్రతిదీ సచివాలయంలో రికార్డు ఉందని తెలిపారు. ఇలా ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో మొదటి సంవత్సరంలోనే ఈ డివిజన్లో దాదాపుగా 6 కోట్లు నష్టపోయారని చెప్పారు. అదే జగన్ ఉండి ఉంటే 6 కోట్ల రూపాయలు ఈ డివిజన్ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పారు. పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి ఒక జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమ పథకాల వల్ల అధికారంలో లేకపోయినా తాము ధైర్యంగా ప్రజలు దగ్గరకు వెళ్తున్నామంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని చెప్పారు. ఈ డివిజన్లో అందరినీ సమీకరించి కార్యకర్తలందరూ ఒకే తాటి మీద నిలబడాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను క్యూఆర్ కోడ్లో ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని అన్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాలను ప్రజల మధ్యన తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని వారు కోరారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం అందరం ముందుకెళ్లాలని, అందరినీ సమీకరించి ప్రజల పక్షాన నిలబడి ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటామని చెప్పారు. కావున డివిజన్ల ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. 25వ డివిజన్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిల్లో ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో దానికి తగ్గట్టుగా ఈరోజు డివిజన్లో రచ్చబండ కార్యక్రమాన్ని 25 డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పని ప్రతి సచివాలయంలో కూడా ఏ రకంగా 5 సంవత్సరాలు నవరత్నాలు ఇచ్చామో ఆ సచివాలయం ముందు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు బాబు షూరిటీ ఇచ్చారు. ఏమని? సూపర్ 6 ఇస్తాను, సూపర్ 7 ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పని మనకి ఎన్నికల ముందు చెప్పారు. మరొక అంశం ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తాను అని చెప్పారు. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పని ఎందుకుని మేము ఆ నినాదం తీసుకున్నాము అనంటే, సూపర్ 6లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అన్నదాత సుఖీభవ. ఆ అన్నదాత సుఖీభవ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒక మాట ఇచ్చామనంటే, ఆ రోజు రైతు భరోసా ఇచ్చామనంటే 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా 53,58,000 మందికి మేము ఆ రోజు 5 సంవత్సరాల్లో 34,288 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. శ్రావణ మాసంలో ప్రతి ఏడు లాగానే ఆర్టిస్ట్ షో, బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను బందర్ రోడ్లోని మల్బార్ గోల్డెన్ డైమండ్స్ లో వినియోగదారుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తుందని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. శ్రావణ మాసంలో ప్రతి ఏడు లాగానే ఆర్టిస్ట్రీ షో, బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను బందర్ రోడ్లోని మలబార్ అండ్ గోల్డెన్ డైమండ్స్ లో వినియోగదారుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు మరియు జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తుందని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ వారి బ్రాండ్ల సమాహారం, మైన్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం
ఏరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి ప్రెషియా జాతి రత్నాభరణాల సముదాయం, ఎథ్నిక్స్ హస్తకళ నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, జోల్ ఆధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగవుల మనసులు దోచుకుంటాయి. డివైన్ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు, ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్ లో లభిస్తాయని తెలిపారు. 10 ఆగస్టు 2025 వరకు నిర్వహించబడుతుందన్నారు. ఈ ఆర్టిస్ట్రీ షో సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని, బంగారు ఆభరణాల, రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు పొందవచ్చునని తెలిపారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, వజ్రాభరణాల మార్పిడిపై 100% విలువ, 100% BIS హాల్ మార్క్ తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన HUID బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యమైన IGI మరియు GIA ధృవీకరించిన వజ్రాభరణాలు, బై బ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెల్లి రేష్మా, ప్రత్యూష, హేమదీపిక, హేమశ్రీ, షేక్ నజీరా, దీపిక మరియు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. రేష్మా జెల్లి, I'm past president of Innerville Club of Vijayawada. Ours is a service organization and I'm also an artist, Andhra Best Women Recognized Artist, and I received many awards from Rashtrapati Bhavan, and I'm very happy to launch this show. I thank Malabar Gold and Diamond Showroom. అండ్ ఈరోజు వచ్చేసి ఆర్టిస్ట్రీ షో ఇనాగరేషన్ జరిగిందండి. ఈ ఆర్టిస్ట్రీ షో వచ్చేసి ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 10 వరకు ఉంటుంది. సో ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అందరూ తప్పకుండా వచ్చి వీచ్ చేసి చూసి ఈ కలెక్షన్స్ని ఆనందించి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దీపిక. మనం ఈరోజు విజయవాడలో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఉన్నాము. సో ఈ రోజు నుంచి 10th ఆగస్ట్ వరకు మన మలబార్లో ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంతేకాదండి, వీళ్ళు మన ఈ మంత్ 8th వరకు కూడా 30% ఆఫ్ ఇస్తున్నారు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ పైన. సో అందరూ తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేసేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు హేమశ్రీ, నేను మోడల్ని. మీరు అందరు బాగున్నారు అనుకున్నాం. మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. వీళ్ళ దగ్గర అయితే వైడ్ రేంజ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీరు కంపల్సరీగా వచ్చి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు ప్రత్యూష. నేను సెలబ్రిటీ మెహందీ అండ్ మేకప్ ఆర్టిస్ట్. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఈ రోజు నుంచి ఆగస్ట్ 10th వరకు అయితే ఆర్టిస్ట్రీ షో నడుస్తుంది. బ్రైడ్స్ టు బీ ప్లీజ్ విజిట్ ద షోరూమ్. వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా నడుస్తుంది 8th వరకు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేశాను. సో ఇది దాదాపు 8 years నుంచి మేము ఇక్కడికి గోల్డ్ అండ్ డైమండ్స్ పర్చేస్ చేస్తున్నాము. ప్రెజెంట్ అయితే ఆర్టిస్ట్రీ కండక్ట్ చేస్తున్నారు, ఆర్టిస్ట్రీ షో కండక్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 2 నుంచి 10th వరకు కన్ఫామ్గా విజిట్ చేయండి. లాట్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కన్ఫామ్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు ఆర్టిస్ట్రీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ షో వచ్చేసి 2 నుంచి 10th వరకు ఈ షో అవైలబిలిటీ ఉంటుంది. ఈ షో టోటల్ 9 days అనమాట. సో ఎవ్రీ ఇయర్లో ఈ ఇయర్ కూడా మన ఆర్టిస్ట్ షోని లాంచ్ చేసాము. సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి మీదకే లాంచింగ్ జరిగింది. సో ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలర్ అని చెప్పి ఒక స్పెషల్ కాన్సెప్ట్తో ఎవ్రీ ఇయర్ మలబార్లో లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి హెవీ వెయిట్ మోడల్స్ వరకు అన్ని ఐటమ్స్ అనేది అవైలబుల్ పెట్టామండి. సో ప్రత్యేకంగా ఏంటంటే మ్యారేజ్ సీజన్ కమింగ్ ఉంది కాబట్టి ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక వధువు కావాల్సిన ఈచ్ స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ నుంచి తిక్క, వడ్డానం, అన్కట్, హారం, ఫిషా, గోల్డ్, సిల్వర్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో మన స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. గోల్డ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది 8th వరకు. అలాగే అన్కట్స్ మీద కూడా ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది. ఫిషెస్ మీద కూడా ఆఫర్ ఉంది. సో డైమండ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ అనేది అప్ టు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని విజయవాడ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఒకసారి ఈ షోని అందరూ వచ్చి విజిట్ చేయండి. సో మా రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది మీకు అందరికీ అర్థమవుతుంది.
సో ఈ అవకాశానికి మనం పిలవంగానే సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షో లాంచ్ చేయడానికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 300 కోట్లు విలువ చేసే విజయవాడ గవర్నర్పేట డిపో పాత బస్టాండ్లకు చెందిన 4.15 సెంట్ల స్థలాన్ని లూలు సంస్థకి అప్పనంగా అప్పగించడంపై అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలపై ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు లీజ్ పేరుతో నామమాత్రపు ధరలకు కట్టబెట్టే జీవో నెంబర్ 137 తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పలువురు ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు చిరకాలంగా సుపరిచితమైన దశాబ్దాల తరబడి రాష్ట్ర ప్రజలకు సేవలందించిన పాత బస్టాండ్ గవర్నర్పేట డిపోలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడాన్ని అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. సుమారు 300 కోట్లు విలువ చేసే విజయవాడ గవర్నర్పేట డిపో పాత బస్టాండ్లకు చెందిన 4.15 సెంట్ల స్థలాన్ని లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ జీవో నెంబర్ 137 విడుదల చేయడం పట్ల వామపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లీజ్ పేరుతో నామమాత్రపు ధరలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టడంపై ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విమర్శించారు. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వలన నగరంలోని చిన్న మధ్యతరగతి వ్యాపారులు దుస్థితి దయనీయంగా మారిందన్నారు. స్థానిక వ్యాపారాలకు ఉపాధిని నాశనం చేసే కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహించడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రజాతంత్రవాదులు, అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇవాళ విజయవాడ నగరం నడిబొడ్డున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్స్ దాదాపు 4 ఎకరాలకు పైగా లులు కంపెనీ కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నీకు లులు కంపెనీ పైన ప్రేమ ఉంటే ఆ మాల్ పెట్టేయాలనుకుంటే ఊరు బయట ఎక్కడైనా పెట్టించుకో, లేదంటే సిఆర్డీఏలో 54,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, అక్కడ నువ్వు ల్యాండ్ ఇచ్చి పెట్టించుకో. అంతేగాని ఇక్కడ ఆల్రెడీ జనసమర్థంగా ఉండే నగరం నడిబొడ్డున ఇవాళ నువ్వు దాన్ని లులు కంపెనీకి ఇస్తాము, 99 సంవత్సరాల పాటు లీజ్ ఇస్తామంటే 99 సంవత్సరాల తర్వాత ఎవరు బతికుండాము, మీరు బతికున్నాము, మేము బతికున్నాము, చంద్రబాబు నాయుడు గారు కూడా బతికి ఉండరు. మరి ఎందుకు మీరు అట్లా చేస్తూ ఉన్నారు? కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకటే మేము చెప్తా ఉన్నాం, అధికారం లేకముందు బాగుంటాడు, అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కుర్చీలో కూర్చుంటాడో ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. తర్వాత ఇవాళ భూములన్నీ కూడా పేదలు, రైతులు వాళ్ళ చేతుల్లో ఉన్న భూములన్నీ కూడా తీసుకుని పెద్దవాళ్ళకు కట్టబెట్టడం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విజయవాడ నడిబొడ్డులోని గవర్నర్పేట 2 డిపో పాత బస్టాండ్కు సంబంధించిన 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ను, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్నుగా డిమాండ్ చేస్తున్నాం. అది ప్రభుత్వ సంబంధించిన స్థలం కాదు, అది ఆర్టీసీకి సంబంధించిన స్థలము. 1959వ సంవత్సరంలో గజం 16 రూపాయల చొప్పున ఆర్టీసీ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలాన్ని ఇవాళ గంపగుత్తుగా ఒక ప్రైవేటు షాపింగ్ మాల్ కేటాయించడం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అందరినీ కలుపుకొని పోయి ఈ జీవోను రద్దు చేయకపోతే అందరినీ కలుపుకొని పోయి భవిష్యత్తులో ఉద్యమాన్ని నడుపుతామని చెప్పేసి కలిసి వచ్చి అన్ని సంఘాలను కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని పోయి ఉద్యమం చేసి జీవోను రద్దు చేసేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ జన్మదినం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ మాతృదేవోభవ అనాథాశ్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఓడబ్ల్యూసీ చైర్మన్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే మంచి మనిషి, నిడారంబరుడు, సేవా తత్పరుడు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయటం ఎంతో మంచి విషయమని, ఇలాంటి వృద్ధులు ఆశీర్వదిస్తే ఆయనకి మంచి జరుగుతుందని కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రసాద్ కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ డైరెక్టర్ సురవరపు నాగరాజు, దాసరి కనకారావు, ఆకుల సూర్యప్రకాష్, పుల్లగుర చరణ్, సాయి యాదవ్, జేసీబీ వెంకటేశ్వరరావు, బ్రహ్మరాజు, సుధీర్ వర్మ, రాజేష్, రాజాగారు, ఫణికుమార్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు ప్రజాసేవకుడైనటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదినం సందర్భంగా మాతృదేవ వృద్ధాశ్రమనందు వాళ్ళ ఇలాంటి పెద్దలందరికీ మన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గారికి తెలియజేస్తూ అందరూ కూడా పెద్ద మనసుతో ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి దీవించాలని చెప్పి కోరుకుంటాం. మరి సార్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి అమ్మా మన ఓల్డ్ ఏజ్ నుంచి. అదేవిధంగా సార్ గారికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన సార్ కేశినేని చిన్ని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇంత మంచి ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి ఎందరికో పండించి ఎందరికో ఆకలి తీరుస్తున్నారు. ఎందరికో ఆకలి తీసి ముందుగా కేశినేని చిన్ని గారు తరపించి వారి కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, ప్రజల నుంచి, ప్రపంచ దేశాల నుంచి, వాళ్ళ పార్టీ తరపు నుంచి అందరి తరపించి రైతన్న భగవంతుడి అనుగ్రహంతో చక్కగా పండించి ఎందరికో ఆకలి తీరుస్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు ఆ రైతుల దగ్గర నుంచి కేశినేని చిన్ని సార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నాను. అన్నదాత సుఖీ బావా సుఖీ బావా. మీ దీవెనలు, మీ ఆశీస్సు, మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సరే జన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సదా ఈ వృద్ధులకి సేవాభావం మాతృదేవ సర్వలోకాన సుఖనో భవంతు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కెనాల్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక స్వామిని తన జన్మదినం సందర్భంగా దర్శించుకున్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఆ ఆలయాల్లో సతీమణి కేశినేని జానకిలక్ష్మి, కుమారుడు వెంకట్, కుమార్తె స్నిగ్ధలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులకు మంగళ వాయిద్యాలతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 13వ తేదీన వారి దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసనలు తెలపాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో విలేకరులతో వడ్డే మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల నాటి ట్రాక్టర్లను రద్దు చేసి కొత్తవి కొనుగోలు చేయాలని రైతులను ఆదేశించే విధానాలు దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ వ్యవసాయాన్ని నాశనం చేసి భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టే విధానాలను మండిపడ్డారు. ఆగస్టు 13వ తేదీన క్విట్ ఇండియా సందర్భంగా క్విట్ కార్పొరేట్ నినాదంతో భారతదేశంలో కార్పొరేట్ శక్తులు భారత రైతాంగానికి, వ్యవసాయానికి, సాధారణ ప్రజల యొక్క జనజీవనానికి కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కార్పొరేట్ శక్తులను ఎడంగా పెట్టాలి. సామాన్య రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న చిన్న పరిశ్రమలలో, దుకాణాలలో పనిచేసేటటువంటి చిరు ఉద్యోగులు, వీరందరి యొక్క ప్రయోజనాలు మెరుగుపరిచేలా ప్రభుత్వాలు వ్యవహరించాలి అనేటటువంటి ఒక పిలుపు కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా
అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ ట్రేడ్ యూనియన్ వాళ్ళ యొక్క ఫెడరేషన్ వారు పిలిపించారు. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లా కేంద్రాలలో ఈ ఫిట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని చేపట్టే నిమిత్తం కార్యాచరణ రూపొందించుకోవటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశమయ్యాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుదలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపా కటాక్షాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు నేతృత్వంలో సంస్థల ప్రతినిధి బృందం భారత పార్లమెంట్ను శుక్రవారం సాయంత్రం సందర్శించారు. రాబోయే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా పలు ప్రతిపాదనలు వివరిస్తూ కేంద్ర మంత్రులను కలిసి వారి సహాయం కోసం అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధి బృందం మొదట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడును కలుసుకుని శత జయంతి సందర్భంలో ప్రతిపాదించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ పవిత్ర యజ్ఞానికి తన సంపూర్ణ మద్దతు తెలుపుతూ రైల్వే మంత్రులకు సిఫార్సు లేఖను అందించారు. తదుపరి బృంద కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మని కూడా కలుసుకొని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ఆహ్వానం మరియు ప్రతిపాదన సమర్పించింది. శ్రీనివాస్ వర్మ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల దృష్ట్యా భక్తుల సౌలభ్యం కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఉద్దేశాన్ని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణు. విద్యుత్ ఛార్జీల బాధుడితో ప్రజలు నడ్డి విడుస్తున్నారని ఆగ్రహం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. బాబు మోసాలను వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.